హలో మాస్టరు, ఏమండే మేడం గారు, పొద్దునే మార్కెట్కి వెళ్ళి మంచి మటన్ తీసుకొచ్చానండి. ఇవాళ మీకు సూపర్గా ఉండే మటన్ పులుసు పెట్టి చూపిద్దామని. మటన్ పులుసు పొద్దునే పెట్టేసుకుంటే మధ్యాహ్నానికల్లా భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియంలో పెట్టి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్లు నూనె యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ కొద్దిగా పట్టా, లవంగం, యాలక్కాయ, బిర్యానీ ఆకు, రాతి పువ్వు ఇవన్నీ యాడ్ చేసి 1 నిమిషం సేపు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు, 3 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, ఒక రెమ్మ కరివేపాకు సన్నని తరుగు, 2 టమోటాలు సన్నని తరుగు యాడ్ చేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ మూత మూసేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 5 మినిట్స్ బాగా మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసేసి మనం ఇందాకే రెడీ చేసి పెట్టుకున్న మటన్ మసాలా పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి 2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. మటన్ మసాలా రెసిపీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ ఇట్ ఈస్ అట్టే ఫాలో అయిపోండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న 500 గ్రాముల మటన్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఆ మటన్ మసాలా మొత్తం మటన్ ముక్కలు కంటేలాగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత 4 గ్లాసులు నీళ్ళు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. 2-3 నిమిషాలు బాగా కలిపేసిన తర్వాత మూత మూసేయండి. మూత మూసి ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల కారపొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ రాళ్ళు ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఇంకో 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత మూసేయండి. మూసేసి హీట్ హై ఫ్లేమ్లో పెట్టి 7 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడే స్టీమ్ అంతా దిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అరదెబ్బ నిమ్మరసం పిండేయండి. పిండేసి 5 నిమిషాలు బాగా ఉడికించి స్టవ్ ఆపేశారంటే అద్దిరిపోయే మటన్ పులుసు రెడీ. ఈ మటన్ పులుసు మీరు వేడి వేడి తెల్లన్నంలో కలుపుకొని తిన్నారంటే రుచి అద్దిరిపోద్ది. సో మీరు రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా బాబాయ్, సీ యూ సూన్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో. యువర్స్ తేజస్ కిచెన్.